హాయ్ అండి. పిల్లలు గానీ, పెద్దలు గానీ ఇంట్లో టిఫిన్ లేనప్పుడు లేదా పెద్దవాళ్ళు ఎవరైనా లేనప్పుడు కూడా పిల్లలు ఈజీగా చేసుకునేటువంటి మరమరాలతో ఉగ్గాని ఎలా చేయాలో నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను. 1 కప్ ఇది ఒక మనిషికి చక్కగా సరిపోతుంది కడుపు నిండా తినడానికి. వాటిని మంచి నీళ్ళలో వేసి నేను చూపించిన విధంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 3 టీ స్పూన్ల ఆయిల్ వేసి దాంట్లో నార్మల్ పోపు పచ్చెనపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి పోపు బాగా వేగిన తర్వాత ముందుగా చిన్న ఆనియన్ని నేను సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఆనియన్ వేసిన తర్వాత మనం రుచికి తగినటువంటి పసుపు, సాల్ట్ 2 వేసేస్తే కొంచెం ఆనియన్ అనేది మెత్తగా అవ్వాలన్నమాట. ఉప్పు అయితే కనుక చూసి వేసుకోండి, ఎక్కువ పట్టదు కూడా, ఎందుకంటే మనకి ఉన్నది కొంచెం టమాటో ఉన్న ఆనియన్ కాబట్టి మరమరాలు ఎక్కువ అయిపోతే తర్వాత మనకి కష్టమైపోతుంది. మనకి ఉల్లిపాయ మగ్గిన తర్వాత నేను ఇందాక కోసుకున్నటువంటి సన్నగా తరిగిన టమాటాను కూడా వేసి మూత పెట్టి 2 బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందాక కడిగి పెట్టుకున్నటువంటి మరమరాలను కూడా వేసి కలిపేశాను అనమాట. ఇప్పుడు మనకి టేస్ట్ ఇచ్చే ఇంగ్రీడియంట్ ఏంటంటే పుట్నాల పప్పు పౌడర్ అనమాట. ఇది మనం మిక్సీలో పౌడర్ పెట్టుకుంటే టేస్ట్కి సరిపడా ఒక్కొక్కరికి 2 టీ స్పూన్లు పడుతుంది, ఒక్కొక్కరికి టేస్ట్ బట్టి 3 కూడా పట్టొచ్చు, మనం చూసి కావాలంటే కలుపుకోవచ్చు. ఈ మిశ్రమం అంతా కూడా ఇలా కలిపిన తర్వాత ఫ్రెష్గా తరిగినటువంటి కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్ట్ అద్దిరిపోతుంది. ఇదంతా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి 2 నిమిషాలు చల్లారితే మనం పైనుంచి నిమ్మకాయ రసం పిండుకొని చక్కగా అలా తింటే గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉగ్గాని టేస్ట్ అనేది అద్దిరిపోతుందండి. ఇది చక్కగా పిల్లలు కూడా అసలు ఏమి వంట రాని వాళ్ళు కూడా ఫటాఫట్ అని చేసుకొని తినొచ్చు. ఒకసారి మీరు అందరూ కూడా నేను చెప్పిన స్టైల్లో ఉగ్గాని చేసి ట్రై చేసి ఎలా ఉందో నాకు తర్వాత అయితే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.